Sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to Maitri News. Munduga headlines. ఐక్య పోరాటాలతోనే సింగరేణికి మనుగడ. పెద్దపల్లి జిల్లాకు చేరిన బస్సు యాత్ర. రామగుండం కమిషనరేట్లో వన మహోత్సవం. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్న సిపి. ఏడవ రోజుకు చేరిన నేతన్నల రిలే నిరాహార దీక్షలు. సంఘీభావం తెలిపిన బీజేపీ నేతలు. మిడ్ డే మీల్స్ కార్మికులపై సర్కారు హీతకన్ను. పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఇక వార్తల్లోని వివరాలు. ఐక్య పోరాటాలతోనే సింగరేణి మనుగడ సాధ్యమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్ వీరయ్య పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి పరిరక్షణ బస్సు యాత్రలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ కొంగు బంగారం సింగరేణి అదానీ అంబానీలకు దోచిపెట్టే కుట్ర జరుగుతోందని వీరయ్య ఆరోపించారు. తెలంగాణలో బొగ్గు బ్లాక్ల వేలాన్ని నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి పరిరక్షణ బస్సు యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్ వీరయ్య మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం సహజ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా బొగ్గుగన్ల వేలాన్ని ప్రారంభించిందన్నారు. బొగ్గుగన్ల వేలానికి వ్యతిరేకంగా కార్మిక లోకం కదలి రావాలన్నారు. తెలంగాణలో బొగ్గు బ్లాకుల వేలం నిలిపివేయాలని, ప్రైవేటు సంస్థలకు అప్పగించిన శ్రావణపల్లి మైన్ను సింగరేణి సంస్థకు అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. గనుల వేలానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజానికాన్ని చైతన్యపరిచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వీరయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ సమావేశాన్ని డిస్టర్బ్ చేయాల్సినటువంటి అవసరం ఏమిటి? ఈ మైన్ లో ఉన్నటువంటి అధికారులు మైకు పెట్టి డిస్టర్బ్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ప్రైవేటు యజమానుల నుంచి వీళ్లకు డబ్బులు అంది ఉంటాయి, లంచాలు అంది ఉంటాయి. ప్రైవేటు యజమానుల యొక్క, ప్రైవేటు కాంట్రాక్టర్ల యొక్క మోచేతి నీళ్లు తాగడానికి అలవాటు పడ్డటువంటి వాళ్ళు మాత్రమే ఇట్లాంటి దేశభక్తియుతమైనటువంటి ఆందోళనకు అడ్డంకులు కలిగిస్తారు. ఇట్లాంటి చిల్లర ఎత్తుగడలను సింగరేణి కార్మికులు ఖాతరు చేయొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకళ్ళిద్దరు అధికారులు ప్రైవేట్ వాళ్ళకి ఏజెంట్లుగా పనిచేయొచ్చుగాక, కానీ సింగరేణి కార్మికులకు దేశభక్తి ఉన్నది. సింగరేణి కార్మికులకు ఈ సంస్థ పట్ల ఆయన ఆధ్వర్యంలో ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసి హైదరాబాద్కు వచ్చి ఈ వేలం పాటలు ప్రారంభం చేశాడు. ఈ 61 బొగ్గు బ్లాకుల్లో మన తెలంగాణ ప్రాంతంలోని, గోదావరి కని ప్రాంతంలోని, లేదా సింగరేణి ఏరియా ప్రాంతంలోని, మరి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ను కూడా వేలం పాటలు పెట్టారు. గతం నుంచి అడుగుతా ఉన్నారు, సింగరేణి సంస్థ అడుగుతా ఉన్నది. ఈ సింగరేణి సంస్థ బతికి బట్టగట్టాలంటే, ఈ భవిష్యత్తులో అభివృద్ధి కావాలంటే, ఈ ప్రాంత ప్రజలకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకాలన్నా, కార్మికుల యొక్క ఉపాధి ఇంకా కొనసాగాలన్నా మాకు బ్లాకులు ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని సింగరేణి సంస్థ కోరుతూనే ఉంది. ఒక 15 బ్లాకులు కేటాయించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నది. అందులో ముఖ్యంగా భవిష్యత్ తరాలకు ప్రాణవాయువు అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి సిపి మొక్కలు నాటారు. వాతావరణ కాలుష్యంతో ఓజోన్ పొర దెబ్బతింటుందని, దీంతో మానవాళి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని సిపి తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపితో పాటు వివిధ స్థాయిలకు చెందిన పోలీస్ అధికారులు పాల్గొన్నారు. ఇంత టెక్నాలజీ, ఇంత నాలెడ్జ్ మనం ఎవాల్వ్ అయ్యామంటే మనం ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి. దీన్ని పోగొట్టుకుంటే ఇదేమి రోజు పెరిగేది కాదు.
ప్రపంచ జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగట్లేదు, దాంట్లో రిసోర్సెస్ పెరగట్లేదు, ఉన్న రిసోర్సెస్ అంతే ఉన్నాయి. కానీ ఉన్న రిసోర్సెస్ని వాటర్ కానీ, ఎయిర్ కానీ, తర్వాత మినరల్స్ కానీ అన్నిటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. తర్వాత మన అందరినీ కాపాడే ఒక పొర, అది ఓజోన్ లేయర్ అంటారు, అది అట్మాస్ఫియర్లో ఉంది. మన సూర్యుని నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ నుంచి ఇది కాపాడుతుంది. అది రీసెంట్గా ఈ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వల్ల కానీ ఇంకేదైనా పొల్యూషన్ వల్ల కానీ అది ఆల్రెడీ తూట్లు పడిపోయింది. అది ఇంకా ఎక్స్పాండ్ అవుతే మన మానవాళికి చాలా నష్టం జరిగే ఛాన్స్ ఉంది. తర్వాత ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందరూ బాధ్యతగా తీసుకొని, నాకేం లే అని కాకుండా ప్రతి ఒక్కరు అందరి బాధ్యతగా తీసుకొని ఈ యొక్క చెట్లను నాటడం వల్ల మనం దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు. ప్రతి చెట్టు ఎన్నో రకాలుగా మనల్ని కాపాడుతుంది. ఆక్సిజన్ ఇది. సమస్యల పరిష్కారం కోసం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తిలో పవర్లూమ్ అనుబంధ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరాయి. వీరి దీక్షకు బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి సంఘీభావం తెలిపారు. సరైన ఉపాధి లేక నేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వారికి పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందని ఆయన స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఘర్షకుర్తిలో కొనసాగుతున్న నేతన్నల రిలే నిరాహార దీక్షలకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వారం రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉపాధి లేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన తరహాలో నేత కార్మికులకు కూడా ఉచిత కరెంటు ఇవ్వాలని కోరారు. కష్టపడి బతికే చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి అసెంబ్లీ కన్వీనర్ పేరుక శ్రావణ్ కుమార్, బీజేపీ మండల అధ్యక్షులు అశోక్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ప్రజలు కూడా వాళ్ళు ఉపాధి లేక రోడ్డున పడి ఆత్మహత్యలకు పాల్గొనేటువంటి పరిస్థితి వస్తున్నది. ఈ ఆత్మహత్యలను నివారించాలంటే వీళ్ళకు ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. వీళ్ళకు రావాల్సినటువంటి సబ్సిడీ కూడా 50% సబ్సిడీ వస్తున్నప్పటికీ కూడా ఈరోజు రైతన్నలకు ఏ రకంగా పూర్తి సబ్సిడీ ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారో నేతన్నలకు కూడా ఉచితంగా ఈ విద్యుత్ సరఫరా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. నేతన్నలను అన్ని రకాలుగా ఎందుకంటే వాళ్ళు కష్టపడి పనిచేసి వాళ్ళు బతికేటువంటి వాళ్ళకు గౌరవప్రదంగా ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. వారికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. వారికి వెంటనే వారిని ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. లేటైతే గత 7 రోజులుగా వీళ్లకు ఏదైతే దీక్ష చేస్తున్నారో దీన్ని వీరికి అండగా భారతీయ జనతా పార్టీ వీళ్ళకు అండగా ఉంటుంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా వెంటనే స్పందించాలని చెప్పి వీళ్ళ యొక్క డిమాండ్ ఏదైతే ఇళ్ల స్థలాల సాధన కోసం జగిత్యాల జర్నలిస్టులు చేపట్టిన ఆందోళన 2వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా ఇందిరాగాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం అర్బన్ తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఐజేయు జిల్లా అధ్యక్షులు చీటి శ్రీనివాసరావు మాట్లాడుతూ జర్నలిస్టులు 3 దశాబ్దాలుగా పాత్రికేయ రంగంలో ఉండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని, వారికి ఇప్పటి వరకు న్యాయం జరగలేదని వాపోయారు. జర్నలిస్టులకు ప్రభుత్వ పరంగా దక్కాల్సిన ఇళ్ల స్థలాల కోసం ప్రజా ప్రతినిధులు, అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు సమర్పించి వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినట్టు గుర్తు చేశారు. అయినప్పటికీ ఇంతవరకు ఏ ఒక్క జర్నలిస్టు కూడా ఇళ్ల స్థలాన్ని కేటాయించలేదన్నారు. కాంగ్రెస్ పాలనలోనైనా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించేలా ప్రజా ప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ నివేశన స్థలాలు ఇవ్వాలని కోరుతూ ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నాం. ఈ నేపథ్యంలో గత 2 రోజులుగా దఫాలుగా కార్యక్రమాలు నిర్వహించుకొని ప్రభుత్వం దృష్టికి, అధికారుల దృష్టికి తీసుకెళ్లి మన సమస్య పరిష్కరించుకుందామనే ఆలోచనతో మా జర్నలిస్టులంతా ఐక్యంగా ఏర్పడి నిన్నటి రోజున అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చి రాజ్యాంగబద్ధంగా మాకు రావాల్సిన హక్కులను కల్పించేలా చూడాలని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించి కోరడమైంది. అలాగే 2వ రోజైన ఈరోజు ఇది ఇందిరమ్మ రాజ్యం, ఇది పేదల ప్రభుత్వం. ఈ ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా మేము పథకాలను ప్రవేశపెడతాం, అందరికీ న్యాయం చేస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంటున్న నేపథ్యంలో మరి మేము సమాజ హితం కోసం పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులన్నింటినీ కల్పించాలని, అది ఈ పాలకులకు మీ కనువిప్పు కలిగించాలని కోరుతూ ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ మీరే మాకు న్యాయం చేయాలని కోరుతూ ఈరోజు ఇందిరమ్మ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చాం. అలాగే అర్హులైన జర్నలిస్టులందరికీ గత 30 సంవత్సరాలుగా ఇళ్ల స్థలాల కోసం మేము పోరాటం చేస్తున్నాం. మేము మా ఆకాంక్షను చాలామందికి చాలాసార్లు వెలిబుచ్చినా
ఆకాంక్షలు నెరవేరడం లేదు. దినదిన గండం నూరేళ్ల ఆయుష్ అన్న చందంగా మారింది సర్కారు బడుల్లో పనిచేసే మిడ్ డే మీల్స్ కార్మికుల పరిస్థితి. ప్రభుత్వం నుండి సక్రమంగా బిల్లులు రాక వచ్చినా సరిపోక అప్పులు తెచ్చి మరీ పిల్లలకు వండి పెడుతున్నారు. మెనూ ప్రకారం వండకపోతే వెళ్లిపోవాలంటూ అధికారులు బెదిరింపులకు గురిచేస్తూ ఉండగా తప్పనిసరి పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నామని కార్మికులు వాపోతున్నారు. సర్కారు బడుల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం మధ్యాహ్న భోజనం అందిస్తోంది. ఇందుకోసం బడుల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించారు. చిన్నారులకు వండి పెట్టినందుకు గాను గతంలో వీరికి 1000 రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తూ ఉండగా బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని 2000కు పెంచింది. ఇన్నేండ్ల పాటు సక్రమంగా బిల్లులు వచ్చినా రాకున్నా, సరైన వసతులు ఉన్నా లేకున్నా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి విద్యార్థులకు వండి పెట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా తాజాగా అధికారులు పెట్టే ఆంక్షలు కార్మికుల జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నాయని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. మరి ఇప్పటి వరకు దాదాపు 8-9 నెలలు గడుస్తున్న మధ్యాహ్న భోజనం మూసేలేదు. అలాగే మధ్యాహ్న భోజన కార్మికులకు కోడిగుడ్లు విపరీతమైన సమస్య ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 5 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంటే 6 రూపాయల నుండి 7 రూపాయల వరకు మార్కెట్లో ఉంటుంది. మరి ప్రభుత్వ అధికారులు, ప్రధానోపాధ్యాయులు అనేక మంది మీరు 3 కోడిగుడ్లను పెట్టకుంటే పాఠశాలకు రాకమని మధ్యాహ్న భోజన కార్మికులను వేధించడం కూడా జరుగుతుంది. అనేక పోరాటాల అనంతరం మరి 3000 రూపాయలని 3000 రూపాయలు మరి ఎక్కడన్నా ఏ దేశంలో జీతగాలు ఉన్నారా అంటే మరి మధ్యాహ్న భోజన కార్మికులే. ఖచ్చితంగా మాకు దసరా లోపు 10,000 రూపాయలను ఇచ్చి అంగన్వాడీస్కి అయితే ఎలాగా ఇస్తురో మొత్తం సరుకులు కోడిగుడ్ల నుండి మొదలు పెడితే వంట పాత్రలు, గ్యాస్ మొత్తం ఇస్తేనే మళ్ళీ వర్కులకు ఎక్కుతాం. లేకుంటే మేము సమ్మె నోటీస్ కూడా ఇవ్వడానికి రెడీ అయినాం రాష్ట్ర వ్యాప్తంగా. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 925 మంది మధ్యాహ్న భోజన కార్మికులు విధులను నిర్వహిస్తున్నారు. ఇన్నేండ్లుగా ఏదో ఒక విధంగా బండి నెట్టుకుని వస్తున్న కార్మికులకు అధికారుల ఆదేశాలు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. జీతం భత్యం లేని తమను రాగిజావా చేయాలి, ఉదయం అల్పాహారం అందించాలి, వారంలో 3 సార్లు కోడిగుడ్లు ఇవ్వాలని అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని కార్మికులు వాపోతున్నారు. 5 ఏళ్లలో మార్కెట్లో కోడిగుడ్డు ధర 6 నుంచి 7 రూపాయలకు పెరిగింది. నిత్యావసర వస్తువులు కూడా ఆకాశాన్ని అంటిన విషయం తెలిసిందే. మధ్యాహ్న భోజన నిమిత్తం 9, 10వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి ప్రభుత్వం 10 రూపాయల 45 పైసలు చెల్లిస్తూ ఉండగా ఇందులో 7 రూపాయల కోడిగుడ్డుకే పోతే మిగతా 3 రూపాయల 45 పైసల్లో పిల్లలకు అన్నం కూరలు ఎలా అందించాలని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. సరఫరా చేసి నెల బిల్లు వస్తే మా ప్రాబ్లమ్స్ ఒక 90% అన్నా మాకు తొలగిపోతాయండి. నెల బిల్లు వస్తే మాకు ఈ కష్టాలు అనేది తొలగిపోతాయి. ముఖ్యంగా నెల బిల్లులు రావాలి, జీతాలు రావాలి. వాటితో పాటు మనకు కోడిగుడ్డుకు 6 రూపాయలు అయిందన్న బయట మన గవర్నమెంట్ ఇచ్చేది 5 రూపాయలు అవుతుంది. ఆ కోడిగుడ్డులో సరఫరా చేస్తే మాకు సగం సమస్యలు అనేది తీరిపోతాయని ఒక భాష. వంట చేస్తా 22 సంవత్సరాలు చేయబట్టి మాకు చిన్న స్కూళ్ళల్లో గ్యాసులు వచ్చినాయి, గంజులు ఇచ్చింది. మాకు ఇంతవరకు ఒక చెంచా కూడా ఇవ్వలే. పెద్ద గంజులు మేమే కొనుక్కున్నాడు, చిన్నవి మేమే, బకెట్లు మాయే, బేషాలు మాయే, అన్ని మాయే. గంజులు ఇవ్వాలి, పోతే మాకు గ్యాసులు ఇవ్వాలి, కోడిగుడ్లు వాళ్ళే సప్లై చేయాలి. మేము లేని వాళ్ళము, మేము అన్నీ వనకచ్చుకోవాలంటే మా తోలుగా అయితలేదు. పురుగు బియ్యం వస్తున్నాయి, ఆ బియ్యం చేయలేక కడగలేక మాకు కాస్ట్ వస్తుంది. కొద్దిగా మంచి బియ్యం పంపిస్తే పిల్లలకు మంచిగా వండి పెడతాం. సరే. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు 10,000 రూపాయల కనీస వేతనం చెల్లించాలని, అంగన్వాడీల తరహాలోనే తమకు కోడిగుడ్లు, ఉప్పు, పప్పు, నూనె, గ్యాస్, వంట పాత్రలు అందజేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. దసరాలోగా ప్రభుత్వం తమ డిమాండ్లు అమలు చేయని పక్షంలో పోరాటాలకు సిద్ధమవుతామని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు. అయితే ప్రభుత్వం మిడ్ డే మీల్స్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తుందో లేదో చూడాలి. మరి రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి పోడు భూముల్లో ప్లాంటేషన్ చేపట్టేందుకు వెళ్లిన ఫారెస్ట్ సిబ్బందిని గిరిజన పోడు రైతులు అడ్డుకున్నారు. దీంతో ఫారెస్ట్ సిబ్బంది, పోడు రైతుల మధ్య వాగ్వివాదం నెలకొంది. మండల కేంద్రంలోని నీలగిరి ప్లాంటేషన్ ఏరియా పక్కన ఉన్న పోడు భూముల్లో కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నామని గిరిజన రైతులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఎఫ్ఎస్ఓ పద్మలత మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇచ్చాక కొత్తగా సాగు చేస్తూ ఉండడం వల్ల సమస్య తలెత్తిందన్నారు. అందుకే పోడు భూముల్లో ప్లాంటేషన్ ఏర్పాటు చేసేందుకు మొక్కలు నాటుతున్నామన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులను అడ్డుకున్నారు. 30 మందిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఎఫ్ఎస్ఓ తెలియజేశారు. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.
జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పై స్థానిక బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి నిప్పులు చెరిగారు. పాలన చేతగాకపోతే పదవి నుండి వైదొలగాలని హితవు పలికారు. ఎన్నికలకు ముందు హామీలు గుప్పించి ఓట్లు దండుకున్నారని ఆరోపించారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీని తుంగలో తొక్కారన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం తహసీల్దార్ కార్యాలయం ఎదుట పార్టీ శ్రేణులతో కలిసి బీజేపీ నాయకురాలు కందుల సంధ్యారాణి రాస్తారోకో ధర్నా చేపట్టారు. అనంతరం ఎంఆర్ఓ కుమారస్వామికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈఎస్ఐ ఆసుపత్రి కోసం నిధులు కేటాయించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతోందన్నారు. కార్మిక క్షేత్రంలో నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని, చికిత్స కోసం ప్రతిసారి హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేయాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని సంధ్యారాణి హెచ్చరించారు. నిర్లక్ష్య వైఖరితోటి ఇక్కడున్న సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, కేశవరం కార్మికులు ఎంతో మంది ప్రమాదాల బారిన పడి రెఫరల్ ఇవాళ హైదరాబాద్, కరీంనగర్ లాంటి ప్రాంతాలకు పోయేటప్పుడు మార్గ మధ్యంలోనే ఎంతో మంది కార్మికులు ప్రాణాలను కోల్పోతూ ఉన్నారు. మరి గతంలోనే గౌరవ కేంద్ర మంత్రివర్యులు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు స్థలాన్ని సేకరణ చేయాలి, ఈఎస్ఐ ఆసుపత్రి ఇక్కడ నిర్మాణం చేయాలని లేఖ రాసినప్పటికీ కూడా ఇవాళ దున్నపోతు మీద వాన కురిసినట్టుగా గతంలో ఆచరణకు సాధ్యం కాని హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా కామారెడ్డి సభలో కాంగ్రెస్ ఇచ్చిన బీసీ డిక్లరేషన్ హామీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ను ముట్టడించారు. తెలంగాణ ప్రజలను దొంగ హామీలతో మభ్యపెట్టిన కాంగ్రెస్ పార్టీకి అధికారంలో కొనసాగే అర్హత లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సైతం బీసీలకు కేవలం 9,200 కోట్లు మాత్రమే కేటాయించి అవమానించిందన్నారు. బీసీ రిజర్వేషన్లు 42% పెంచి స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రాతినిధ్యం వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ముందు ఇచ్చి ఎన్నికల తర్వాత పూర్తిగా బీసీలని విస్మరిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మొన్న పెట్టినటువంటి బడ్జెట్లలో పూర్తిగా బీసీలకి కనీసము మెజార్టీ పాపులేషన్ ఉన్నటువంటి బీసీలని ఇవాళ పెట్టినటువంటి బడ్జెట్లో కూడా లెక్కకు తీసుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ బీసీల ఓట్లతోటి గద్దెనెక్కి ఇవాళ పూర్తిగా బీసీలను విస్మరిస్తూ ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అందుకోసమే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో మరి అన్ని జిల్లాల్లో కూడా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము, ఏదైతే ఆనాడు బీసీ చొప్పదండి మండలం ఆర్నకొండలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు పంపిణీ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మీనారాయణతో కలిసి ఆయన ఆర్నకొండలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆర్నకొండలో చేపట్టిన నిర్మాణాలు వినియోగంలోకి రాక కోట్లాది రూపాయల ప్రజాధనం బూడిదలో పోసిన పన్నీరులా మారిందన్నారు. ఇల్లు లేని వారు గుడిసెల్లో అగచాట్లు పడుతూ ఉంటే మరోవైపు సగం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పశువుల కొట్టాలుగా మారాయన్నారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి పట్టణ అధ్యక్షులు బత్తిని ప్రశాంత్, బీజేపీ జిల్లా కార్యదర్శి చేవూరి సత్యనారాయణ, నాయకులు మొగిలి సారయ్య, గట్టయ్య, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ ఇండ్ల కరెంటు కనెక్షన్, నీటి కనెక్షన్ ఇవ్వకపోవడం వలన ఇవాళ నివాసయోగ్యంగా లేక లబ్ధిదారులు అందులో ఉండడం లేదు. 4 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఆర్నకొండలో, 10 కోట్ల రూపాయలు చొప్పదండిలో ఖర్చు పెట్టి 14 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మార్చిన తర్వాత కూడా ఇవాళ 240 మంది లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుంటే ఏ నాయకుడు కూడా పట్టించుకోవడం లేదు. మేము స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు 15 రోజుల లోపల ఆర్నకొండలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కరెంట్ కనెక్షన్ ఇప్పించి
లబ్ధిదారుల గృహప్రవేశం చేపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చొప్పదండిలో అర్ధాంతరంగా నిలిచిపోయినటువంటి డబల్ బెడ్రూమ్ నిర్మాణాలను సమీక్షించి వాటిని సత్వరమే పూర్తి చేయాలని మేము కోరుతా ఉన్నాం. మీరు 15 రోజుల లోపల వీటిపైన చర్యలు తీసుకోకపోతే లబ్ధిదారుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఆందోళన చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు సవినయంగా తెలియజేస్తాం. నల్ల లేవు, కరెంట్ లేదు, లాటన్ సప్లై లేదు, ఏవి లేవు, దోమలు అవి బాగున్నాయి, పాములు అవి బాగున్నాయి. చిన్నపిల్లలతో ఇక్కడ ఉంటున్నాం, నీడ లేదని మేము ఇక్కడికి వచ్చినాం. నంబర్లు అలర్ట్ చేసిండ్రు కానీ ఇండ్లకు వేయలేదు, ఎవరికి ఫలానా ఇల్లు మీకు అని చేయలేదు. ఉన్న కరెంటు కూడా మొత్తమే తీసేసిండ్రు. మరి ఇక్కడ ఒక ఎట్లా అంటే అనాథ బతుకున్నాయి. అవి అట్లా చేసిండు. ఏమన్నా అంటే ఇక మీకే వచ్చిందా మాకే వచ్చిందా అని ఒక లొల్లి, ఆ లొల్లిలో వచ్చి మొత్తం ఎటకారంగా మాట్లాడు తీసేసినట్టు అది చేసి మమ్మల్ని కరెంటు వైర్లు మొత్తమే తీసేయండి, అక్కడ ఎందుకు ఎత్తాను, మీరు వేసుకోండి, చీకట్ల వాడిని మాకు మయోన మా గురించి వచ్చిందా అని ఆ గొల్లోళ్ళను మమ్మల్ని ఇబ్బంది పెడతాను సార్. మాకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రుద్రంగి గ్రామ పంచాయతీ ఆవరణలో అనుమానిత యువకులకు గంజాయి టెస్టులు నిర్వహించారు. ఈ టెస్టుల ద్వారా యువకులకు గంజాయి అలవాటు ఉందో లేదో తెలుసుకోవచ్చని డాక్టర్లు తెలిపారు. అనంతరం సిఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి తాగినా, క్రయ విక్రయాలకు పాల్పడినా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ మేరకు కొంతమంది ఈ యొక్క గ్రామాల్లో గంజాయికి అలవాటు పడ్డారు. మరి గంజాయిని నిర్మూలించడం కార్యక్రమంలో భాగంగా కొంతమంది అనుమానితుల దగ్గర మేము వారి యొక్క యూరిన్ టెస్ట్ చేస్తున్నాము. వారు గంజాయికి అలవాటు పడ్డారా లేదా, అడిక్ట్ అయ్యారా లేదని తెలుసుకోవడానికి. అటువంటి సందర్భాలలో కేవలం గంజాయి నిర్మూలన కోసం చేస్తున్నాము. అదేవిధంగా ఎవరైనా గంజాయి అడిక్ట్ అయితే వాళ్ళ దగ్గర గంజాయి దొరికితే మేము గంజాయి ఎన్డీపీసీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నాము. సమాజం బాగుపడాలని, సమాజ నిర్మాణం కోసం మా ఎస్పీ గారి యొక్క సంకల్పంతో ఈ యొక్క మేము జిల్లా మొత్తం చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చేసాం. జల్సాలకు అలవాటు పడి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో నాటు పందెం కోళ్ల చోరీకి పాల్పడుతున్న దొంగల ముఠాను సుల్తానాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ జి కృష్ణ కేసు వివరాలను వెల్లడించారు. సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి గ్రామానికి చెందిన వ్యక్తికి చెందిన కోళ్ల ఫామ్ నుండి 3 రోజుల క్రితం 20 నాటుకోళ్లు చోరీ కావడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు 3 సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేశారు. నేరస్తులను చాకచక్యంగా పట్టుకున్న అధికారులను ఏసీపీ కృష్ణ అభినందించి నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ నరేష్ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళవి కూడా మనకు ఉన్నాయి, వాళ్ళవి కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ షిఫ్ట్ కార్ అంటే మీకు AP7 AV76 అనే దీన్ని కూడా మనం రికవర్ చేసినాం. వీళ్ళ మీద యేసుబాబు ఏమన్నాడు కదా, యేసుబాబు ఈయనది కంచికచెల్ల మండలం పరిటాలు. ఈయన మీద 5 కేసులు ఉన్నాయి. ఇదే కేసులు సేమ్ కేసులు 5 కేసులు ఉన్నాయి అక్కడ. అంటే వివిధ పోలీస్ స్టేషన్లు, ఒకటే పోలీస్ స్టేషన్ కాదు, రకరకాల పోలీస్ స్టేషన్లు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అట్లా గార విష్ణు కూడా 2 కేసులు ఉన్నాయి. ఈ మాచర్ల కిషోర్ అంటే ఆయన కూడా ఈయనవి కూడా 7 కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఏంటంటే చాలా తెలివిగా, చాలా జాగ్రత్తగా రాత్రిపూట ఇక్కడ ఎవరు లేనప్పుడు, ఎందుకంటే కోళ్ళు అనేది ఎవరికైనా చూస్తే ఏమనిపిస్తుంది అంటే, మనం ఒక కోడిని కూడా 300-400 ఉంటుంది, కానీ ఒక 10 కోళ్ళు పోతే అది 5,000 అవుతాయి. కానీ చూసే వాళ్ళకి ఏంది కోళ్ళే కదా అన్నట్టే ఉంటుంది. కానీ వీళ్ళు పందెం కోళ్ళు అంటే ఒకటి పందెం కోళ్ళు కూడా చాలా కాస్ట్లీ ఉంటాయి. 50,000, ₹1,00,000, 2 లక్షలు, 3 లక్షలు కూడా ఉన్నటువంటి కోళ్ళు ఉంటాయి. వాటికి వేసే దానం కూడా కాస్ట్లీ ఉంటుంది. పేదలకు సరైన వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష విమర్శించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని 30 పడకల ఆసుపత్రిని ఆమె సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలను ఆరా తీశారు. మందులు అందుబాటులో లేవన్న సాకుతో పేషెంట్లను కరీంనగర్ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నారని, దీంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని వాపోయారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్లోని 30 పడకల ఆసుపత్రిని బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష సందర్శించారు.
వివిధ వార్డులను పరిశీలించి వైద్యుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో లేవంటూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలను కరీంనగర్, పెద్దపల్లి ఆసుపత్రులకు రెఫర్ చేస్తున్నారని మండిపడ్డారు. అత్యవసరమైన మందులు బయట నుంచి తెచ్చుకోవాలని చెబుతున్నారన్నారు. ఆమె వెంట బీఆర్ఎస్ నాయకులు వాహిద్, మల్లికార్జున్, మాజీ ఎంపీటీసీ సంపత్ కార్యకర్తలు ఉన్నారు. ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ అన్ని ఆర్ఫార్ ఉన్నాయా? లేవు. ఇక్కడ అసలు కనీసం మందుల దగ్గర నుంచి, ఇంజెక్షన్ల దగ్గర నుంచి మొదలు పెడితే కేసీఆర్ కిట్ దాకా ఏ ఒక్కటి కూడా చక్కగా అందుతలేవు. మరి మందులు ఇక్కడ రాసినవన్నీ కూడా కొన్ని దొరకకపోతే వీళ్ళే బయట నుంచి తీసుకొని అవన్నీ కూడా ఖచ్చితంగా మన ప్రజలకి అందే విధంగా చేయాలి. బయట ఫార్మసీకి పోయి కొనాల్సి వచ్చే రోజులు వచ్చినాయి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలని ఇందాక కలిసిన అమ్మ మరేముంది, ఎట్లున్నది ఆరోగ్యం, మరి అన్ని కిట్టులు అన్ని వసతులు వస్తున్నాయా? మరి ఈ మధ్య రక్తం తగ్గిపోతుంది కదా మన మహిళలకి. మరి రక్తం పెరగడానికి ఏం చేస్తాలు అని అంటే కేసీఆర్ గారి కిట్ ఏమైంది అని అంటే ఏ కిట్ లేదు. మరి కేసీఆర్ గారి పేరున్నాయని చెప్పేసి కిట్ ఇవ్వడమే మానేసిళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం. మరి కేసీఆర్ గారి పేరు నచ్చకపోతే మరి ఆయన పేరు తీసేసి మీ పేరే పెట్టుకొని కిట్ ఇవ్వచ్చు కదా. మీరు ఇచ్చే కిట్ కేసీఆర్ కుటుంబానికో లేదా బీఆర్ఎస్ కుటుంబానికో కాదు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మొర్రాపూర్ గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ వెల్ఫేర్ అధికారి కర్ణాకర్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు తన హక్కులను వినియోగించుకోవడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ చట్టాలపైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నిమ్న జాతుల వారిని కించపరిచినట్లు మాట్లాడితే చట్ట ప్రకారం శిక్షకు అర్హులవుతారని చెప్పారు. ప్రతి నెల చివరి రోజున గ్రామాలలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మాజీ సర్పంచ్ దేవేందర్ ఆధ్వర్యంలో అధికారులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ రఘు, ఎంపీఓ బీరయ్య, గ్రామ ప్రత్యేక అధికారి ఏఈ ఇమాయితుల్లా, మాజీ సర్పంచ్లు, అంగన్వాడీలు పాల్గొన్నారు. సందర్భంగా గ్రామ సభ నిర్వహించి గ్రామ ప్రజలతో మమ్మేకమై అదేవిధంగా ఈ యొక్క ఈ గౌరవ యొక్క ముఖ్య ఉద్దేశము ఇటువంటి కుల వివక్ష కానీ మత వివక్ష కానీ ఎటువంటి జరుగుతున్నాయా ఇటువంటి దాని యొక్క ముఖ్య ఉద్దేశము మానవ ప్రయత్నం జరిగింది. ఆ విధంగా ఏంటంటే కూడా కూడా ఎటువంటి వివక్ష లేదని చెప్తున్నారు. గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. నెలలోని ప్రతి చివరి పనిదినం రోజున మండలంలోని ఒక గ్రామంలో నిర్వహిస్తాం. ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇందులో ఎంపీఓ సారు, ఆర్ఐ సారు, అలాగే జేఈపీఆర్ గారు, మాజీ సర్పంచ్, ప్రత్యేక అధికారి, గ్రామస్థాయిలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ ప్రధానంగా ఈ ఉద్దేశం ఏంటంటే ప్రజలకు పుట్టుకతో భారత రాజ్యాంగం అందరికీ కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం అడవిపదిర గ్రామంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఇన్ఛార్జ్ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గ్రామంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా అధికారుల దృష్టికి తీసుకురావాలని, వివక్షలు లేకుండా ఐకమత్యంతో బ్రతకాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ వెంకటేష్, రెవెన్యూ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో దళితులకు తీవ్ర అన్యాయం జరిగిందని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అసెంబ్లీ సాక్షిగా మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 7వ రోజు వాడివేడిగా కొనసాగాయి. తెలంగాణ గురుకులాలతో పాటు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లపై మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉండగా విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో దళితులను తీవ్రంగా మోసం చేశారని ఫైర్ అయ్యారు. 2014 నుండి 2023-24 వరకు దళితుల కోసం 73,783 కోట్ల రూపాయలను బడ్జెట్లో ప్రవేశపెట్టి 28,135 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని విమర్శించారు. దళిత బంధు కోసం 39,841 కోట్ల రూపాయలు చూపించి కేవలం 3,884 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాత్రమే దళిత బంధు పథకం ద్వారా లబ్ధి పొందారని ఆరోపించారు. 2014 నుంచి 2023-24 వరకు ఈరోజు దళితులకు
ఈ రాష్ట్రంలో అత్యంతంగా మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏది ఉన్నదంటే అది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి నేను చెప్తున్నా అధ్యక్ష. 2014-15 నుంచి 2023-24 వరకు రాష్ట్రంలో మా దళితులకు ఖర్చు పెట్టిన డబ్బు 73,783 కోట్ల రూపాయలు వీళ్ళు బడ్జెట్లో చూపెట్టిళ్ళు. ఖర్చు పెట్టింది ఎంతయ్యా అంటే 28,135 కోట్ల రూపాయలే ఈ రోజు వరకు ఖర్చు పెట్టిలయ్యా. 39,841 రూపాయలు వాళ్ళు చూపెట్టి ఇచ్చింది కేవలం 3,884 కోట్ల రూపాయలే మా దళిత బంధుకు సంబంధించిన దళిత సోదరులకు ఇవ్వడం జరిగింది. అది కూడా ఎవరికి ఇచ్చినాయా అధ్యక్ష అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పింక్ కలర్ కప్పుకొని గ్రామాల్లో పట్టి వాళ్ళకి భజన చేసినటువంటి తప్ప పేదవాళ్ళకి ఎవరికైనా ఒక్కరికి ఇచ్చినట్టయితే నేను దేనికంటే దానికి సిద్ధమే అంటున్నా. పేదవాళ్ళు ఉన్నటువంటి దళిత కుటుంబాలకు సంబంధించినటువంటి ఆ కుటుంబానికి ఆధారం లేని వాళ్ళకి ఎవరికైనా దళిత మంది ఇచ్చిన ఎక్కడైనా చూపెట్టమనండి అధ్యక్ష. నా జిల్లాలో ఎవరున్నారు అధ్యక్ష? సాంఘిక సంక్షేమ మంత్రి మొన్నటి వరకు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో విప్పుగా మంత్రిగా ఉన్నాడు. ఆయన శాఖ మంత్రి. నేను కూడా అనుకున్నా అరే కొప్పులీశ్వర్ ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో విప్ అయ్యాడు, మొన్న మంత్రి అయ్యాడు. మంత్రి ఎట్లా అయిందో తెలుసాయా? నా కడుపు కొట్టేప్పుడు ఎలక్షన్ ఆఫీసులో ఉన్నటువంటి కౌంటింగ్ లో కింద మీద చేసి గెలిచిండు, మంత్రి అయ్యాడు. గెలిచి అయితే సోషల్ మినిస్టర్ అయినాక మొత్తం జిల్లాకు సంబంధించిన అందరికీ దళితులకు దళిత మంది ఇస్తాడు, ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ వాళ్ళు లోన్లు ఇస్తాడు, దళితులను ఆదుకుంటారంటే అధ్యక్ష ఆ విధంగానే జరిగింది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.